సినిమా ఇండస్ట్రీ చాలా క్రూయల్. అవకాశాల కోసం ఏమేమో చేయాల్సి వస్తుంది ఇక్కడ. హీరోయిన్లు అయితే మరీ దారుణం. వాళ్ళకు ఛాన్సులు రావాలంటే ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదంటే ఎక్స్ట్రీమ్ అదృష్టమైనా ఉండాలి. టాలెంట్ ఎంతున్నా ఇక్కడ గ్లామర్ షోతోనే కొన్నిసార్లు పని జరుగుతోంది. అందుకే ఆప్షన్ లేక కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు సైతం హాట్ షో వైపు అడుగులేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ భామ రచ్చిపోతున్న తీరు చూశాక అంతా షాక్ అవుతున్నారు. అసలు కీర్తికి ఏమైంది, ఎందుకింతగా రచ్చిపోతుందంటూ ఆరా తీస్తున్నారు. మరీ ముఖ్యంగా కుమారి నుంచి శ్రీమతిగా మారిన తర్వాత ఈమెలో చాలా మార్పులు వచ్చాయి. గ్లామర్ షో విషయంలో అస్సలు తగ్గేదేలే అంటుంది. పైగా ఇంకేం చూస్తాం, అడ్జస్ట్ అవుదామంటూ అన్నింటికీ అడ్జస్ట్ అయిపోతుంది కీర్తి. ఎందుకంటే కెరియర్ మొదటి నుండి తనకంటూ కొన్ని పద్ధతులు పెట్టుకుని అందులోనే ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక్కొక్క పద్ధతిని పక్కన పెడుతూ గ్లామర్ డోస్ పెంచుకుంటూ వెళ్తుంది. ఇండస్ట్రీలో ఇలా ఉంటేనే అవకాశాలు వస్తాయని అందరికీ అర్థమయ్యేలా చెప్తోంది. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న ఈ ముద్దుగుమ్మ వైపు స్టార్ హీరోలు పెద్దగా చూడట్లేదు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుతో నటించిన తర్వాత కూడా కీర్తి కోరుకున్న అవకాశాలు రావట్లేదు. అందులో చాలా వరకు గ్లామర్ షో బాగానే చేసింది కీర్తి. సినిమా యావరేజ్గానే ఆడినా మేకర్స్ మాత్రం కీర్తిని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత దసరా సినిమా సూపర్ హిట్ అయినా ఛాన్సులు రావట్లేదు. అటు గ్లామర్ షో చేసినా ఇటు బాగా నటించిన రెండు వర్కౌట్ కావట్లేదు ఈ భామకు. అందుకే ఇప్పుడు చూపు తుప్పుకోనీయకుండా అందాలను ఆరబోస్తోంది కీర్తి సురేష్. అటు గ్లామర్ షో చేసినా ఇటు బాగా నటించిన రెండు వర్కౌట్ కావట్లేదు ఈ భామకి. అందుకే ఇప్పుడు చూపు తిప్పుకోనీయకుండా అందాలను ఆరబోస్తోంది కీర్తి సురేష్. తాను గ్లామర్ షో చేయదేమో అని అనుమానిస్తున్న వాళ్ళందరికీ కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి లోపలున్న అందాలన్నీ బయటపెడుతుంది కీర్తి సురేష్. ఇన్నాళ్ళు దాచుకున్న ఈ గ్లామర్ ఒక్కసారిగా కెమెరా ముందు ఉప్పెనలా ముంచేస్తోంది. ఈమె లేటెస్ట్ ఫొటోస్ చూసిన తర్వాత కీర్తి సురేష్ ఎంతగా మారిపోయిందో అర్థమవుతోంది. తనకు సినిమాలలో అందాలు ఆరబోయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని దర్శక నిర్మాతలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ ఫోటోషూట్ చేసిందేమో అనిపిస్తోంది. మొన్నటికి మొన్న బేబీ జాన్ కోసం భారీగానే గ్లామర్ షో చేసిన కీర్తి ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా అస్సలు ఆగట్లేదు. రెచ్చిపోయి అందాలన్నీ ఆరబోస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్లో ఈమె చేసిన ఎక్స్పోజింగ్ చూసి సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. దెబ్బకు కీర్తి సురేష్ నెంబర్ 1 ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ, నితిన్ సినిమాలకు సైన్ చేసిందని తెలుస్తోంది. హిందీలోనూ రణబీర్ కపూర్ సినిమాలో హీరోయిన్గా ఎంపికైందని ప్రచారం జరుగుతోంది.